గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 7వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 13వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా ధనుర్మాసం రాబోతోంది 16వ తారీఖున. 16వ తారీఖు డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ సందర్భంగా ఏంటంటే మా పీఠంలో ఈ యొక్క లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా మా పీఠంలో ఉండే ఆచార్య వరేణ్యుల చేత ఉదయం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛత్రయాలు, పంచసూక్తాలు పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి అభిషేకాలు కూడా చేయించడం జరుగుతుంది. విష్ణుమూర్తికి సంబంధించి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి, అలాగే దీనికి సంబంధించినటువంటి కుబేర మూలమంత్రాన్ని, అలాగే సుదర్శన మూలమంత్రాలని, అలాగే నవగ్రహ మంత్రాలని ఇవన్నీ కూడా జపాలు చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ కుబేర, అలాగే నవగ్రహ రుద్ర హోమాలు, అలాగే సుదర్శన హోమాలు కూడా చేయించడం జరుగుతుంది. ఇవన్నీ చేయించిన తర్వాత ఇలాగా దీనికి సంబంధించినటువంటి కూర్మ ఉంగరం అని ఒకటి ఉంటుంది. దీన్ని ప్రతిరోజు కూడా పూజల్లో పెడతాం అనమాట. ఈ కూర్మ ఉంగరాన్ని ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ ఉంగరం మీరు ధరించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, నరదిష్టి నరఘోష పోతుంది, మీరు ఏ పనికి వెళ్ళినా దిగ్విజయం అవుతుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఆ పూజలో పెట్టడం వల్ల ఫలిస్తుంది. కాబట్టి ఈ కూర్మ ఉంగరాలు కూడా మీకు ప్రసాదంతో పాటు పంపించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ధనుర్మాసంలో చేసే అన్ని రకాల కార్యక్రమాలను మీరు పాల్గొనవచ్చు. అయితే ఇందులో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు రాసుకుని ఈ పూజలో మీ గోత్రనామాలతో అన్నీ చేయించి వీటికి సంబంధించిన ప్రసాదాన్ని, ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనికి అయ్యేటటువంటి రుసుము 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ధనుర్మాసంలో చేసే పూజల్లో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అప్పులు తీర్చగలుగుతారు, డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు, ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు, ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు, భోగాలు అనుభవించగలుగుతారని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు, అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా చక్కని అనుబంధ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే కొంతమంది వ్యక్తులతో గొడవలకు కానీ లేకపోతే సమస్యలు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మంచి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల యందు, గృహాల యందు లేదా బంగారం యందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు, సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి. అపార్థాలు తగ్గుతాయి, మిత్రత్వం పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది. అలాగే భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది. కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు అవుతాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే, కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతోంది.
విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచివి తీసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగా కనపడుతోంది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ప్రేమికుల మధ్య వివాదాలు, ఇష్టమైనటువంటి వస్తువులు చెడిపోవడం కానీ, పాడవడం కానీ, కోల్పోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, వాటికి పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితులు కానీ కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చికాకులు, అధికారికపరమైనటువంటి ఒత్తిడితో సరిగదా కొన్ని స్వయంకృత అపరాధాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా మానసిక అశాంతి, అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతున్నాయి. డాక్యుమెంట్స్, రాతకోత వ్యవహారాలు, క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక శత్రువులు బాగా పెరిగిపోయే అవకాశాలు, అంతర్గత శత్రువులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. మిమ్మల్ని బాగా ప్రేమించేవారు, మిమ్మల్ని బాగా ఇష్టపడేవారిని దూరం చేసుకునే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి పదవీ గండాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రజా వ్యతిరేకత పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలవడానికి కొంచెం స్వల్పంగా అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. కుటుంబ కలహాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో వివాదాలు కానీ, మనస్పర్ధలు కానీ కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. అప్పుల బాధలు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. రుణాలకి చాలా దూరంగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. జాగ్రత్త. ఇక ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయి కానీ ఆ అవకాశ వ్యవహారాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అనుకున్నంత ఆదాయం లేకపోవడము, దాచుకున్న డబ్బులు ఖర్చు అవ్వడము, పెట్టుబడులు పెట్టేటప్పుడు తట్టుబాటుతనము, తప్పుడు ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. భూములు, యంత్ర పరికరాలు, గృహాలు, వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తప్పనిసరి పరిస్థితులు అప్పులు చేయవలసి రావడం కనపడుతోంది. అప్పులు చేసి ఏదైనా ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వారు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న కంపెనీలో అనుకున్న రీతిలోనూ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడటం లేదు కాబట్టి కొంచెం ఎదురు చూడవలసిన అవసరం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక ఇబ్బందులు బాగా పెరిగిపోతుంది. వివాదాలు, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు వీటి వల్ల మానసిక అశాంతి కనపడుతోందని చెప్పచ్చు. అలాగే శారీరకపరమైనటువంటి కోరికలు పెరిగిపోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గడము, అలాగే వ్యాయామాలు సరిగ్గా చేయకపోవడము, బయట ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. పరిశ్రమలు లేదా కంపెనీలు, ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు, కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, వ్యామోహాలు బాగా పెరిగిపోవడము, శారీరక కలయికల కోసం తప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశం కనపడుతోంది. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. అలాగే అనవసరమైన గొడవలు పెట్టుకుని ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులను దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ, కోప్పడడం కానీ మంచిది కాదు. విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా అనవసరమైన విషయాల పట్ల దృష్టి పెట్టడం మాత్రం మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానంతో సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో సమస్యలు, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, అత్తమామలతోటి, తోటికోడలతోటి, భర్తతోటి చిన్న మనస్పర్ధలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంఘంలో. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి సంబంధాలు బాగా ఏర్పడతాయి. అలాగే అనేక కొత్త విషయాల పట్ల ఆలోచన, ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడము, మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సోదరీమణుల నుంచి మంచి అవకాశాలు, కీలక నిర్ణయాలు, ప్రేమాన్యోన్యతలు పెరుగుతాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత పెరగడమే కాదు సంఘ సంస్కార పనులు చేయగలుగుతారు. చేసేటటువంటి పని యందు శ్రద్ధ, చేసే పని బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్నేహితుల ద్వారా లబ్ధి కనపడుతోంది. ఆర్థికంగా ఎదుగుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. అలాగే
మీలో ఉండేటటువంటి స్కిల్స్ని కానీ మీలో ఉండేటటువంటి టాలెంట్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాబోతోంది. అదే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం కానీ కోపతాప ఆవేశాలు కానీ తగ్గించుకోవాలి, లేకపోతే దెబ్బతింటారు. ఇక తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు, మార్పులు లేదా నిర్ణయాలు, పెట్టుబడులు బ్రహ్మాండంగా లాభిస్తాయి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చదువు పట్ల ఇష్టంతో పాటుగా వ్యాపారాల పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి అవకాశం ఉంది. చాలా శాతం అప్పులు తీర్చడానికి, బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు మీకు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైతే కోరికలు తీరాలనుకుంటారో అలాంటి కోరికలు తీరతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థికపరమైనటువంటి వృద్ధి స్థితి బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది, లేదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతోటి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కనపడుతోందని చెప్పచ్చు. చేసేటటువంటి ప్రతి పని అందు కూడా ప్రత్యేక శ్రద్ధ, అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఇక వివాహం విషయంలో కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, లేదా ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత, వివాహపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యతతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడం, బంగారం విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మెరుగుపడుతుంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాట తీరు తరతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాన్ని, లబ్ధిని కూడా పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. వివాహ యోగ్యత కనపడుతుంది. కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మళ్ళీ పుంజుకుంటాయి వ్యాపారాలు. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. ఆల్రెడీ స్వదేశంలో చదువుకునే వారందరూ కూడా విద్యాపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి తెలివితేటలు, సామర్థ్యము, జ్ఞాపక శక్తి, అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది. స్త్రీలకు కూడా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కనపడుతున్నాయి. నూతన సంబంధ బాంధవ్యాలను కూడా చాలా బలపడతాయని చెప్పచ్చు. మీరు అనుకున్న వ్యూహాలు అమలు చేయగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని పెంచుకుంటారని చెప్పచ్చు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. టెక్నాలజీని పట్ల లేదా ఫ్యూచర్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి చాలా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పచ్చు. ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ